హాయ్ అండి, నమస్తే. ఈరోజైతే బీట్రూట్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. దీన్నైతే సింపుల్గా 5 మినిట్స్లో చేసుకోవచ్చండి. ఇది రైస్లోనే కలుపుకొని కూడా తినేయచ్చు అనమాట. అంత టేస్టీగా ఉంటుంది. దీనికోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్, ఇంకా ఆవాలు, కొంచెం పచ్చిశనగపప్పు, సన్నగా తురిమిన ఈ బీట్రూట్ మిశ్రమాన్ని వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. చిన్న చిన్న పీసెస్గా కూడా కట్ చేసి మనం ఇదే ప్రాసెస్లో చేసుకోవచ్చు. విడిగా ఉడికించి వాటర్ వంపేసి అలా చేస్తే మనకు దీంట్లో ఉండే న్యూట్రియంట్స్ అన్నీ పోతాయి కదా. అందువల్ల నేను ఇలా తురిమి చేస్తున్నాను. ఇలా అయితే చాలా షార్ట్ టైంలో అయిపోతుంది. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి. ఇలా సాల్ట్ వేసిన తర్వాత మనకి బీట్రూట్లో ఉండే వాటర్ అంతా బయట వచ్చేస్తుంది అనమాట. ఆ వాటరే మనకు సరిపోతుంది ఇది ఉడకడానికి. నేనైతే హై ఫ్లేమ్లో పెట్టుకొని చేస్తానండి ఎప్పుడు ఈ బీట్రూట్ ఫ్రై. తర్వాత ఇందులో కాస్త కరివేపాకు వేసుకోవాలి. మనం పోపు వేసేటప్పుడు ఈ కరివేపాకు, వెల్లుల్లి అలా కూడా వేసుకోవచ్చు, కానీ అవి మాడిపోతాయి అన్నమాట. అందువల్ల నేను ఈ స్టేజ్లో వేస్తాను. తర్వాత ఇందులో కొంచెం కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లి ముక్కలు అయితే వేసుకోవాలి. వెల్లుల్లి కాస్త ఎక్కువ వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. అన్నంలో కలుపుకొని తినేటప్పుడు చాలా బాగుంటుంది. సైడ్ డిష్గా కూడా వాడచ్చు, లేదంటే రైస్లో కలుపుకొని కూడా తినేయచ్చు అన్నమాట. ఇప్పుడు ఇది బాగా ఉడకడం కోసం కాసేపు అయితే సిమ్లో పెట్టేసి మూత పెట్టి ఉడికించుకోవాలన్నమాట. లేదంటే కొంచెం పచ్చిగా అలా ఉంటుందన్నమాట. మూత పెట్టి ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టి ఉడికిస్తే సాఫ్ట్గా అయిపోతుంది. ఇప్పుడైతే ఈ బీట్రూట్ మిశ్రమం బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో కాస్త కారం పౌడర్ వేసుకోవచ్చు, లేదంటే పప్పుల పొడి మనం ఫ్రైస్ కోసం చేసి పెట్టుకుంటాం కదా సపరేట్గా, అదైనా వేసుకోవచ్చు. నేనైతే సింపుల్గా ఇక్కడ రెడ్ చిల్లీ పౌడర్ వేసేసుకుంటున్నాను. అంతే అండి. కాస్త పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుంటే మనకు ఈ బీట్రూట్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఇంకా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.